అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం ఇక్కడ మూడవ విడతకైతే అన్ని సిద్ధమైతే చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. ఇక ఆఖరి విడత అనేది చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారు అయితే బస్సు యాత్ర ఇచ్చేసి కూడా మనకు త్వరలోనే ఉందన్నమాట. ఆ యొక్క పాత్రను చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే ఇక్కడ రావాల్సిన నిధులకు సంబంధించి నిధులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. మరి ఎవరికి అమౌంట్ అయితే పడనుంది, మూడవ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం ఇప్పుడైతే చెల్లింపులు అనేవి అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటి వరకు అయితే 5,000 కోట్లు అయితే ఖర్చు చేయడం అయితే జరిగింది. సో ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతుల కోసం ఇక్కడ రైతు భరోసా విషయం కోసం ప్రభుత్వం అయితే మనందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నాం ఎంత మోసం జరుగుతుందో, ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట. సో డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే రావాల్సిన రైతుకు అమౌంట్ ఇంకా సమయం వచ్చేసి కూడా ఇప్పటికీ ఈ పంట పొలాలు కోతగా చేసిన సమయం వచ్చినా కూడా అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేయలేదన్నమాట. ఏది మన యాసంగి పంట పెట్టుబడి సహాయానికి సంబంధించి. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇట్లా జరుగుతుంది మరి వ్యవస్థ. సో మరి రైతు భరోసా విషయంలో అయితే కూడా ప్రభుత్వం అయితే మరి ఏం జోప్యం చేయకూడదు, అసలు దీనిపై అయితే ఖాళీ అనేది అయితే మొత్తం పూర్తిగా లేనట్లే ఉందన్నమాట. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక బస్సు యాత్ర వచ్చేసి కూడా మరలా ఉండబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. ఈ యొక్క బస్సు యాత్రలో కూడా నిధులు విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికే శాటిలైట్ సర్వే అన్నారు, ఈ సర్వే అన్నారు, ఆ సర్వే అన్నారు, అన్ని సర్వేలు విని ఇప్పుడు 3 విడతలుగా నిధులు విడుదల చేస్తామనేది చెప్పారు. 2 విడతలు పూర్తిగా కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు ఆఖరి విడత అన్నమాట. ఎవరికి అమౌంట్ పడనున్నాయి, మరి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నామంటే వాళ్ళు చూడవలసిన వీడియో అన్నమాట. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మరి 2 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపు, 5 ఎకరాల లోపు అయితే పడతాయి అంటున్నారు. 10 ఎకరాల లోపు అంటే కష్టమే అన్నమాట. ఎందుకంటే 3,000 కోట్ల పైగా ఉన్నాయన్నమాట నిధులు. అంటే ఇక్కడ మనకు నిధులకు సంబంధించి కూడా సర్దుబాటు చేయడంలో ప్రభుత్వం వచ్చేసి కూడా పూర్తిగా జోప్యం అనేది చేసుకోవాలి. సో ప్రజల్లోకి కేసీఆర్ త్వరలో బస్సు యాత్ర ఉన్నదన్నమాట. సో ఇప్పుడు మీకు బుక్ వెలిగింది అనుకుంటున్నాను. ఇక మనకు త్వరలోనే చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు అయితే బస్సు యాత్ర కూడా చేయబోతున్నట్లయితే సమాచారం. మరి ఈ బస్సు యాత్రలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైనా ఇప్పుడు ఏ చోట పెడతాడో దాన్ని బట్టి కూడా మనకు ఒక సర్వే చేపడతారు. ఆ సర్వే పెట్టిన తర్వాత అందరి ముందు అనౌన్స్ చేస్తారన్నమాట. ఏది మన పంట పెట్టుబడి సాయానికి పంటలు వేసే ముందు ఇచ్చే అమౌంట్, పంటలు వేసి అవి అడ్ల బస్తాలు లోడు అయ్యి వచ్చిన తర్వాత అమౌంట్ అయితే రైతుకి చేరాల్సిన టైం కంటే ఇంకా ఆలస్యం అయితే చేస్తున్నారన్నమాట. ఇక మన నిజానికి చూసుకున్నట్టయితే పంటలు మొదట్లో వేసే సమయాన, నాట్లు వేసే సమయాలనే ఇచ్చే ఉంటుంది అన్నమాట. సో అమౌంట్ సో మరి ఖరీఫ్లో చూసుకున్నట్టయితే సరికొత్త నిబంధనలు మరి జూన్ నెల రావడంతో వానాకాలం సాగు పనులు మొదలవుతున్నాయి. మరి అయితే ఈసారి ప్రభుత్వం నిధులు పంపిణీలో మరింత ఇక్కడ మనకు పారదర్శకంగా కొంచెం మరి ఉన్నాయి, ఇంక ఇవ్వలేదు, ఇంకా లేని వాటి గురించి అయితే దిక్కు లేదన్నమాట. సో ఇక్కడ మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ అమౌంట్ అయితే ఇంకా ఎవరికి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఏమాత్రం కూడా చాలా అంటే చాలా నిర్లక్ష్యం అయితే చేస్తుంది. సో ఇంత నిర్లక్ష్యం అయితే పనికిరాదన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో ఇంత ఆలస్యంపై అయితే ప్రతి ఒక్కరైతే మీ అభిప్రాయం కూడా తెలియజేయగలరు. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే మరి ఒక సభ కూడా నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. సో మరి క్లారిటీ అయితే రానుంది మరింత.